రేపే మాఘ పౌర్ణమి అండి. కార్తీక మాసంలో దీపారాధనకి ఎంతటి విశిష్టత ఉంటుందో మాఘమాసంలో మాఘ స్నానాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది. అలానే అంతే ఫలితం కూడా వస్తుంది. అయితే ఈ మాఘ స్నానం చేసినప్పుడు ఒక చిన్న పరిహారం చేయండి. మన ఒంట్లోని ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే పోతుంది. అలానే మన ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా పోతాయి. అలానే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా దూరం అయిపోతాయి. ఏంటంటే ఈ మాఘ పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం అంతా కూడా చేసి శుచిగా ఉన్న బట్టలు వేసుకొని మీకు దగ్గరలోని ఎక్కడైనా సముద్రం ఉంటే సముద్ర స్నానానికి వెళ్ళండి, లేదా నదీ స్నానానికి వెళ్ళండి. నదీ సముద్రం లేకపోయినా బావి దగ్గరైనా స్నానం చేయండి. అయితే స్నానం చేసిన తర్వాత అక్కడ సముద్రంలో కానీ నదిలో కానీ 3 సార్లు మునుగుతాం కదా. ఏవైతే నేను చూపిస్తున్నానో వీడియోలోని వీటిని కరక్కాయలు అంటారు. ఈ కరక్కాయలని 3 కానీ 5 కానీ పట్టుకొని వీటితో పాటుగా కొంచెం పసుపు కుంకుమ, ఒక 2 రూపాయల కాయిన్ మీ దగ్గర ఉంటే రాగి కాయిన్ని పట్టుకొని 3 సార్లు మునిగి 3వ సారి అవి నీటిలో విడిచేయండి. ఇలా చేయడం వల్ల మన ఒంట్లోని ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది, దృష్టి దోషాలు ఉన్నా పోతాయి. అలానే మన ఇంటికి కూడా చాలా మంచిదండి. కరక్కాయ అంటేనే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటిది మనం నీటిలో వేస్తే చాలా మంచిదనమాట. ఈ ఒక్కసారికి మీరు ఇది ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉందో లేదో మీరే చెప్తారు. అయితే ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి ఒకవేళ ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చేసుకోండి. రేపే మాఘ పౌర్ణమి. అక్కడ ఈ కరక్కాయలు వేసుకొని ఆ నీటిలో లలితాదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే రేపు చాలా మంచిదన్నమాట. చూసారు కదా వీడియో అనేది. రేపైతే ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా మాఘ స్నానం అనేది చేయండి. ఎవరికైతే ముఖ్యంగా ఈ సూర్యుడికి సంబంధించిన పేర్లు ఉంటాయో వాళ్ళు ముఖ్యంగా మాఘ స్నానం అనేది చేస్తే చాలా మంచిదండి. సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ, లేదా బావి దగ్గరైనా, అంటే ఇవేవి లేకపోతే బావి దగ్గరైనా సరే సూర్యకిరణాలు పడే టైంలోనే గనక మాఘ స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఆ సన్న సూర్యకిరణాలు వస్తాయి కదా, ఆ టైంలో స్నానం చేస్తే చాలా మంచిదండి. అంటే సూర్యుడి పేర్లు అంటే ఇప్పుడు భానుప్రకాశ్ అని, తర్వాత సూర్య అని, ఇలాంటివి, భాస్కర్ అని, ఇలాంటి పేర్లు ఉంటాయి కదా, సూర్యుడికి సంబంధించిన పేర్లు అనమాట. వాళ్ళు ముఖ్యంగా స్నానం చేస్తే చాలా మంచిది. 3 కరక్కాయలు 5 కరక్కాయలు కాకపోయినా 1 కరక్కాయ అయినా సరే నీటిలో వేస్తే మంచిది అనమాట. ఆ పేరనే కాదు, ఎవరైనా సరే రేపు మాఘ స్నానం అనేది చేస్తే చాలా మంచిదండి. ఎవరైతే ఎక్కువ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి చాలా మంచిది అనమాట. అంటే ఎంతో కొంతైనా సరే తగ్గుముఖం పడుతుంది. అలానే ఆ ఎర్లీ మార్నింగ్ వచ్చిన సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అందులోని ఎక్కువ డి విటమిన్ అయితే ఉంటుందన్నమాట. సో అది మన ఒంటికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ కీళ్ళ నొప్పులు అవన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఇంకా మంచిదన్నమాట. అందుకు ఈ మాఘ స్నానాలు అనేవి చేయమని చెప్తారు. మర్చిపోకుండా రేపైతే ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘ స్నానం అనేది చెయ్యండి. సూర్యదేవుడి దయ వల్ల అందరం కూడా బాగుంటాం. ప్రత్యక్ష దైవం, మనకు కనిపించే దేవుడు సూర్యుడు అంటే అసలు. సో అందరికి కూడా మంచి జరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మీ అందరికి కూడా నేను అమెజాన్ నుండి తెప్పించుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపించబోతున్నాను. సో ప్రెసెంట్ అమెజాన్ లో సేల్ రన్ అవుతుందని ఆల్రెడీ నేను మీ అందరికీ కూడా చెప్పాను. చాలా మంది తీసుకున్నామని కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు. నిజంగా అక్క మీరు చెప్పినట్టు మంచిగా ఆఫర్స్ తో వచ్చాయి, మంచి మంచి బ్రాండ్స్ కూడా అన్నారు. ఇంకా సేల్ అనేది ఉందండి. ప్రెసెంట్ వ్యాలంటైన్స్ డే వీక్ నడుస్తుంది. అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇది February 6th నుండి February 13 వరకు కూడా మనకి ఈ సేల్ అనేది ఉంటుంది. ఇందులో మనకి మినిమం 40% వరకు డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ 10% ఎక్స్ట్రా ఆఫ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్స్ అయితే ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది అనమాట. సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక ఈ టైంలో తీసుకోండి. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా తీసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం. ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఈ సేల్లోని మనకి డిస్కౌంట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు చూపించేస్తాను. ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఒకవేళ మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక వీటి యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. ఇవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కి అయితే నాకు వచ్చాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను మమాత్ బ్రాండ్ నుండి ఒక సన్ స్క్రీన్ లోషన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది మమాత్ అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్. ఇండియన్ స్కిన్ టోన్ వాళ్ళందరికీ కూడా చక్కగా పడుతుంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి. నేను ఒకప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయకే నాకు ఈ మచ్చలన్నీ కూడా వచ్చాయి. చాలా మంది చెప్పారు సన్ స్క్రీన్ వాడాలని. పెద్దగా మనం పట్టించుకునేది లేదు.
స్కిన్ ఏమైపోతే ఏంలే అన్నట్టు వదిలేశాను. దట్టు నాకు సర్జరీ అయిన తర్వాత నాకు తెలుసు పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుందని. పీరియడ్స్ రాకపోతే ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువైపోతాయి, ఇంక ఇది తక్కువ ఇంకా ఎక్కువ అవుతాయంట. అయినా కూడా కొంచెం మనం సన్ స్క్రీన్ నుంచి ఇలాంటి వాటిని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సన్ రేస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే మనకి ఆ ఓజోన్ పొర ఏదో దెబ్బతిని ఆ సన్ రేస్ అనేవి చాలా హార్మ్ఫుల్ అవుతున్నాయంట. సో సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు క్యారీ చేయాల్సింది మాత్రం సన్ స్క్రీన్ లోషన్. ఇది వయసుతో సంబంధం లేదండి. చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా సన్ స్క్రీన్ లోషన్ అనేది అలవాటు చేసుకుంటే స్కిన్ కి ప్రాబ్లమ్స్ ఉండవు. వైట్ అయిపోతాము, లేకపోతే మన కలర్ పోతుందని కాదు, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్ లో రాకుండా ఉంటాయి అనమాట. సో లైక్ ఇప్పుడు నేను ఏవైతే ఫేస్ చేస్తున్నానో అలాంటివి రాకుండా ఉంటాయని. ఇంకా ఒక్కొక్కరికి నెక్ మీద కూడా మచ్చలు లాంటివి వచ్చేస్తాయండి. సో నెక్ కి ఏదైతే మన స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో ఆ ఎక్స్పోజ్ అయిన ప్లేసెస్ అన్నిటికీ కూడా మనము ఈవెన్ కాళ్ళతో సహా సన్ స్క్రీన్ లోషన్ అనేది రాసుకోవాలంట. డాక్టర్స్ చెప్పినా కూడా ఒకప్పుడు చాలా లైట్ తీసుకున్నాను నేను. బట్ మనకి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్ లో ఇంకెక్కువైపోతాయి. ఇప్పటి నుంచి ఒక సన్ స్క్రీన్ లోషన్ అలవాటు చేసుకోండి. నేను మమాయత్ బ్రాండ్ నుండి తీసుకున్నాను. మమాయత్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండ్, నాకు చాలా నచ్చుతుంది. సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఎందుకంటే మెయిన్ సన్ స్క్రీన్ లోషన్స్ కొన్ని రాయడం వల్ల మన కలర్ కూడా చాలా ఫేడ్ తగ్గిపోతుంది, ఇంకా బ్లాక్ అయిపోద్ది. బట్ ఇది మమాయత్ అలా కాదు, మన ఉన్న కలరే ఉంటది, వైట్ అయిపోము. కాకపోతే ఆ సన్ రేస్ నుండి కాపాడుతుంది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి క్యారెట్ సీడ్ అండ్ టర్మరిక్ తో మిక్స్ అయిన ఈ సన్ స్క్రీన్ అనమాట. మమాయత్ సన్ స్క్రీన్ లోషన్స్ చాలా రేంజ్ ఉంది, నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. ఇది నేను తీసుకున్నాను. ఇది చాలా లైట్ ఫామ్ లో ఉంటుందండి. అండ్ అప్లై చేసుకున్నప్పుడు కూడా మనకి వైట్ స్కార్ లాగా, అంటే వైట్ ఇలాగ ప్యాచీ లాగా అనిపిస్తుంది కదా, అలా ఉండదు. పూర్తిగా మనకి కలిసిపోతుంది అనమాట స్కిన్ లోనే. మామూలు సన్ స్క్రీన్ లోషన్స్ రాస్తే ఏదో వైట్ గా అప్లై చేసినట్టు వస్తుంది కదా, సో అలా కాకుండా ఇది ఇలా కలిసిపోతుంది, మొత్తం బ్లెండ్ అయిపోద్ది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి. అండ్ తర్వాత వచ్చేసి నేను తీసుకున్నాను కెమిస్ట్ అట్ ప్లే అనే బ్రాండ్ నుండి ఒక మాయిశ్చరైజర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందండి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది అరౌండ్ ఎంత అంటే 350 రూపీస్ అనమాట. చిన్న డబ్బాయే కానీ బట్ మంచిగా వర్క్ చేస్తుంది. మీకు కనిపిస్తుందా? ఫుల్ వైట్ కలర్ లో ఉంటది అనమాట ఇలాగా. సో ఇది కూడా చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది. స్కిన్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఎవరికైనా ఊర్లు వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు పెద్ద పెద్ద డబ్బాలు క్యారీ చేసుకోకపోయినా ఈ చిన్న డబ్బా బాగుంటది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. దట్టు నేను సెటాఫిల్ కోసం చెప్పాను కదా, చాలా మంది అడిగారు దానికన్నా కొంచెం తక్కువ కాస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి అక్క, మంచిగా బాగా మనకి స్కిన్ మీద వర్క్ అయిందంటే ఇది చెప్తాను నేనైతే. కెమిస్ట్ అట్ ప్లే చిన్న డబ్బాయి కానీ చాలా బాగా వర్క్ చేస్తుంది. స్కిన్ చాలా హైడ్రేటింగ్ గా కూడా ఉంటుంది అండ్ చాలా స్మూత్ గా ఈవినింగ్ వర్క్ కూడా బాగుంటుంది మార్నింగ్ అప్లై చేస్తే. కానీ ఇది మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేసుకుంటే మన స్కిన్ లోని మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అండ్ తర్వాత నేను తీసుకున్నాను విష్కేర్ నుండి ఒక అండర్ ఆర్మ్ రోల్ ఆన్ సిరమ్ కూడా తీసుకున్నానండి. సో ఇది జనరల్ గా చాలా మందికి లేడీస్ కానీ జెంట్స్ కానీ అండర్ ఆర్మ్స్ అనేవి చాలా బ్లాక్ అయిపోతాయి. స్లీవ్లెస్ వేసుకోకపోతే ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మనకైనా సరే కొంచెం హాట్ గా అనిపిస్తుంది అలా చూడడానికి. దట్టు అది మంచిది కూడా కాదంట అలా బ్లాక్ అయిపోవడం కూడా. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా స్ప్రేస్ యూజ్ చేయకుండా ఇలాంటి ఒక రోల్ ఆన్స్ యూజ్ చేశారనుకోండి మనకి స్కిన్ అనేది వైట్ గా ఉంటుంది. దట్టు ఒక మంచి ఆరోమా కూడా మన దగ్గర నుంచి వస్తుంది. అండ్ విష్కేర్ బ్రాండ్ అనేది సూపర్ బ్రాండ్, చాలా బాగుంటది. విస్కేర్ హెయిర్ సీరమ్స్ ఉంటాయి, హెయిర్ స్ప్రేస్ ఉంటాయి, లిప్ బామ్స్ ఉంటాయి. ఇది కానీ అసలు బాడీ అదే రోల్ ఆన్ అండర్ ఆన్ రోల్ ఆన్ సీరం కానీ చాలా బాగుంటాయండి. విస్కేర్ బ్రాండ్ అయితే ఇంకా ది బెస్ట్ అని చెప్పుకోవాలి, అంత బాగుంటది. సో ఇది కూడా మైల్డ్ గా జస్ట్ ఇలాగ అప్లై చేసుకుంటే చాలు, ఒక 24 hours పైనే ఉంటుంది అనమాట ఆరోమా అనేది. మంచి వాసన రావడంతో పాటు మన అండర్ ఆర్మ్స్ కూడా వైట్ అవుతాయి అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి అండ్ నేను లాక్మీ 925 నుండి సన్ ఎక్స్పర్ట్ ఒక కాంపాక్ట్ కూడా తీసుకున్నాను. సో ఇది మనకి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా, ఇది కూడా చాలా మందికి యూజ్ అవ్వచ్చు నాకు తెలిసి. ఇది కూడా నేను తీసుకున్నాను. ఇంతకు ముందు తీసుకున్నది నేను చెప్పాను కదా, నా దగ్గర నుంచి ఎవరు ఏమొచ్చినా కూడా నా దగ్గర ఉంది, అది వాళ్ళకి నచ్చిందంటే ఇచ్చేస్తాను ఇమీడియట్ గా. నేను అసలు ఎక్కువ ఆలోచించను. సో అది ఇచ్చేసాను. మళ్ళీ ఇది అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఇది నేను తీసుకున్నది, ఇది నా షేడ్ అయితే నేను తీసుకున్నానండి. నా కలర్ కి దగ్గరగా ఉంది. జస్ట్ ఇలా తీసుకొని ఇలాంటి మనము మార్క్స్ మీద అప్లై చేసాం అనుకోండి
కొంచెం హైడ్ అవుతాయి. అంటే మనము స్కిన్ మాయిశ్చరైజర్ అప్లై చేసి సన్ స్క్రీన్ అప్లై చేసి ఆ తర్వాత కొంచెం బీబీ క్రీమ్ ఏదైనా అప్లై చేసిన తర్వాత ఇది పెడితే కొంచెం మ్యాట్ ఫినిష్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇలాంటి కొంచెం మార్క్స్ కూడా హైడ్ అవుతాయి అనమాట. సో ఇది కూడా నేను SPF 50+ ఉన్నది తీసుకున్నానండి. ఎందుకంటే సమ్మర్ వస్తుంది, ఇది కూడా అంటే లిప్ బామ్స్ కానీ లిప్స్టిక్స్ కానీ ఇలాంటివి ఏమైనా కూడా SPF చూసుకొని తీసుకోవాలి ఇంకా సమ్మర్ వస్తుందంటే, లేదంటే అది కూడా మన స్కిన్ కి ప్రాబ్లం అవుతుంది. సో ఇది తీసుకున్నాను నేను. ఇది చాలా బాగుంటది వేసుకుంటే, ఇంకా మనం ఎక్స్ట్రా ఏ మేకప్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత నేను తీసుకున్నాను డవ్ బ్రాండ్ నుండి ఒక డీప్ మాయిశ్చరైజర్ బాడీ వాష్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది 1 లీటర్ బాటిల్ అండి, చాలా పెద్ద బాటిల్. నేను తీసుకున్న ఆల్మోస్ట్ బాడీ వాష్లు అన్ని కూడా అయిపోయి, అంటే మేము ఊర్లో వెళ్ళడము, రోషన్ కూడా స్కూల్లో కంప్లీట్ గా నైట్ క్లాసెస్ కానీ స్కూల్లోనే ఒక 3 వీక్స్ నుండి ఉండిపోవడం, దానివల్ల వాడికి ఒక బాటిల్ మాకు ఒక బాటిల్, మేము ఊరికి వెళ్ళేటప్పుడు అలా అన్ని కూడా బాడీ వాష్లు అన్ని కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. వన్స్ మనం బాడీ వాష్ యూజ్ చేసిన తర్వాత సోప్స్ యూజ్ చేయడానికి అస్సలు ఇష్టపడమండి. ఎందుకంటే బాడీ వాష్ అనేది మన స్కిన్ లోని ఆ మాయిశ్చర్ ని లాక్ చేసి ఉంచుతుంది అనమాట. పొడి బారిపోవడం అలా జరగకుండా ఉంటది, తట్టు బాగుంటది. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం బాడీ వాష్ అండ్ షవర్ జెల్స్ యూజ్ చేయండి, చాలా బాగుంటది. సో అందుకని చెప్పేసి నేను డవ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇంతేనండి ఓవరాల్ గా నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని కూడా. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మై హోల్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ సేల్ ని యూటిలైజ్ చేసుకోండి, అల్టిమేట్ బ్రాండ్ సేల్ ని. ఇది February 6th నుండి February 13th వరకు ఉంటుంది. ఇంకా కొద్ది రోజులే, ఇంకా 2 రోజులే ఉంది. చూసుకొని ఈ సేల్ ని అయితే యూటిలైజ్ చేసుకోండి. 40% వరకు ఆఫర్స్ ఉన్నాయి, ప్లస్ 10% ఎక్స్ట్రా ఆఫ్ కూడా వస్తుంది. అండ్ అంతేకాకుండా ప్రైమ్ మెంబర్స్ అందరికి 10% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది అనమాట. సో చూసుకొని మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి. ఇంకా నేను ఇవ్వండి జ్యువెలరీ ఐటమ్స్ కూడా చాలా తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ నేను రివ్యూ చేసేసానులేండి, మీరు చూడకపోతే లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, అవి కూడా చెక్ చేయండి. ఓకేనా? అండ్ ఇదండి ఈరోజు వీడియో.